హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు. ఈ పచ్చడికి ఇప్పుడు వేరుశనగపప్పు వేపుతున్నాను అనమాట ఫ్రెండ్స్. పల్లిపప్పు, పచ్చిమిరకాయలు అనమాట ఫ్రెండ్స్. ఇవి చూడండి వేస్తున్నా. ఇది ఈ విధంగా వేపుతున్నా ఫ్రెండ్స్. చట్నీలోకి, ఇడ్లీలోకి అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి. ఈ విధంగా ఫ్రై అవుతున్నాయి అన్నమాట ఫ్రెండ్స్. ఇవి చట్నీకి అనమాట ఫ్రెండ్స్. ఇవి ఇట్లా దోరగా వేయాలన్నమాట ఫ్రెండ్స్. ఇవి చట్నీకి అయితే పచ్చిమిరకాయలు కూడా వేస్తున్నారు ఫ్రెండ్స్. చూడండి. ఈ చట్నీలోకి అనమాట ఫ్రెండ్స్, వేరుశనగకాయ పప్పు చట్నీలోకి ఈ విధంగా వేసుకుంటారు అన్నమాట ఫ్రెండ్స్. చూడండి. జీలకర్ర కూడా వేస్తారు అన్నమాట ఫ్రెండ్స్ దీంట్లో. చూడండి, సరిపడా జీలకర్ర పంట దించేసే పచ్చడి చేసిన తర్వాత కొంచెం దీంట్లో షార్ట్ కలుపుతారు అన్నమాట. కంప్లీట్గా ఫ్రై అయిపోయినాయి అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి. ఇది పల్లి పచ్చడికి అనమాట ఫ్రెండ్స్. ఇది సరిపడా ఆయిల్, దీనికి జీలకర్ర, పచ్చిమిరకాయలు కలిపి ఫ్రై చేసుకోవాలన్నమాట. లేదు అనుకుంటే ఇంకొక విధంగా కూడా చేయొచ్చు అనమాట ఫ్రెండ్స్. ఇది దీంట్లో పల్లిపప్పులు కూడా వేపేసి నూనెలో వేపేసుకోవచ్చు అనమాట. అది ఒక టైప్ అనమాట, ఇది ఒక టైప్ ఫ్రెండ్స్. ఇది తాలింపు కూడా వేస్తామన్నమాట ఫ్రెండ్స్. చూడండి, పచ్చడికి, ఇడ్లీలోకి రైట్ మాత్రం చూపించలేదు ఫ్రెండ్స్ నేను. తాలింపు ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది దోశల పిండి అనమాట. మార్నింగ్ టిఫిన్ అనమాట, బ్రేక్ఫాస్ట్ అనమాట ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా వేస్తున్నాము ఫ్రెండ్స్. ఇది దోశలకి అనమాట, దోశలు అనమాట ఫ్రెండ్స్. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనమాట ఫ్రెండ్స్. చూడండి, ఇది చట్నీ అనమాట, పల్లీ చట్నీ అనమాట ఫ్రెండ్స్. ఇది